మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం సార్. సో మీ ప్రయాణం ఒక పక్క సారస్వతం, ఇంకో పక్క ఆధ్యాత్మికము, ఇంకో పక్క ఆయుర్వేద ప్రచారం ఇలాగా నడుస్తోంది కదా. ఆధ్యాత్మికత వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందా అసలు? ఆధ్యాత్మికత దృష్టి ఉంటే చాలండి, మానసిక శారీరకమైన ఆరోగ్యాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటి విషయం వచ్చేప్పటికీ ఒక క్రమశిక్షణ తప్పకుండా ఉంటుంది. అది ఒక ఉపాసన కావచ్చు, ఒక యోగం కావచ్చు, చింతన కావచ్చు. ఇవి ముందు మనస్సుని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదేవిధంగా శరీరం యొక్క విలువ కూడా ఆధ్యాత్మికత శాస్త్రంలోనే కనబడుతుంది. శరీరమార్జ్యం ఖలు ధర్మ సాధనం అనేది ఆధ్యాత్మిక శాస్త్రంలోని మాటే. అంటే శరీరాన్ని మనం వినియోగించుకుని ఉన్నత స్థితిని పొందవచ్చు. అందుకే శరీరం గొప్ప పరికరంగా ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది కనుక ఆ పరికరాన్ని చక్కగా ఎలా ఉంచుకోవాలో అనే ఒక సాత్విక జీవన విధానాన్ని బోధిస్తుంది. అది శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే శారీరక మానసిక ఆరోగ్య సంతులనం జరుగుతుందో అప్పుడు తప్పకుండా చక్కని జీవితం ఏర్పడుతుంది. అందుకే ఆధ్యాత్మిక జీవితం సరైన జీవితం అని చెప్పాలి. అది శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, మానసిక స్థైర్యానికి కూడా ఉపకరిస్తుంది. అంటే శాంతి, సహనము ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత ద్వారా కలుగుతాయి అంటారు కదా. అవునండి. ఎందుకంటే క్షమ, సహనం అనేది గొప్ప గుణం. ఇప్పుడు మనం చూస్తున్న తరంలో కోల్పోతున్నది కూడా ఆ సహనమే. ఏదైనా కాసింత సౌకర్యం లేకపోతే చాలా అసహనం వస్తుంది. అది ఆధ్యాత్మిక దృక్పథం ఉంటే ఆ క్షమ వస్తుంది. ద్వంద్వాతీత స్థితి అంటారు. ద్వంద్వములకు అతీత, సుఖదుఖాలకు అతీత స్థితి ఉన్నత స్థితి అయితే, సుఖదుఖాన్ని సహించే స్థితి సాధనా దశ. దాటిన దశ అది సిద్ధ దశ అవుతుంది. సాధనా దశలోనే అటువంటి క్రమశిక్షణ, ఆ సహనము నేర్పుతుంది కనుక తప్పకుండా మనకి అది ఇతరులకి శాంతిని ఇవ్వగలం, మనం శాంతిని పొందగలం. అది ఆధ్యాత్మిక జీవితం నుండి విశేషం. అంటే మీ సాధనలో మీరు ఏమి అనుభవిస్తున్నారు, ఏమి అనుభవించారు, ఏం తెలుసుకున్నారు, మీరు అలా మీ స్వానుభవం చెప్పండి. అసలు సాధన ఎందుకు అంటే భగవద్ అనుభూతి కోసం అనేది నా నిర్వచనం. భగవద్ అనుభూతి కోసమే సాధన. నేను చాలా కాలం క్రితం శివపదంలో మాట అనుకున్నా, చేకూరుగాక నాకు శివానుభూతి, ఏకాంత భక్తి యోగం ఏపారుగాక అని రాయడం జరిగింది. ఆ భగవద్ అనుభూతి కావాలి. ఆ భగవద్ అనుభూతి అనేది మన అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు, ఆయన అనుభూతులకు తెచ్చుకోవాలి. ఆ అనుభవం కోసం చేస్తున్న సాధనే ఇది. అది లక్ష్యంగా, అంతేగాని భౌతికంగా ఏదో సాధించాలని కాదు. అది లక్ష్యంగా చేస్తున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క ప్రసారం మనకు లభిస్తుంది. అంటే అంతరంగంలోనే ఉంటాడు కదా. ఆయనకు అభిముఖంగా వెళుతున్నప్పుడు ఆయన ప్రసారం మనకి లభిస్తూ ఉన్నప్పుడు ఒక దివ్యానుభూతి కలుగుతూ ఉంటుంది. అలాంటి అనుభూతులే ఈ సాధనలు ఉంటాయి. అయితే నా సాధనలో ప్రధానంగా నేను రచనలు సాధన కిందే, ప్రవచనము సాధన కిందే, ఇంకా అనుష్ఠానము సాధన కిందే తీసుకోవడం వల్ల ప్రతిదానిలో ఆ భగవదనుభూతిని పొందాలనేటువంటి లక్ష్యంతోనే నేను పని చేస్తూ ఉంటాను. ఆ దశలో ఒక మంత్ర సాధన కానీ, యోగ సాధన కానీ, అదేవిధంగా సారస్వత సాధన కానీ, ఇవన్నీ కూడా తదనుభూతి కోసమే చేస్తున్న విషయం కనుక అనుభూతి ప్రసారం కలిగినప్పుడు వచ్చే ఆనందం అది వ్యక్తీకరణ రూపంలో మళ్ళీ వస్తుంది. మనమైన ఆధ్యాత్మికమైన సాధన ద్వారా మనలోకి మనిషి తనలోకి తాను చూసుకునే లక్షణం ఏర్పడుతుందంటారా? అదే అంతర్ముఖ సమారాధ్య లలితా శాస్త్రంలో ఒక మాట ఉన్నది. ఆ అంతర్ముఖ దృష్టే చాలా ప్రధానమైనటువంటిది. అసలు ఆధ్యాత్మిక సాధన అంతా కూడా అంతర్ముఖీనతే, దానికోసమే ఏర్పడింది అని నా యొక్క లక్ష్యం. అదే బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ సమారాధ్య లలితా నామం ఒక సూత్రవాక్యంలా నాకు కనిపిస్తుంది. బహిర్ముఖత్వం ఉన్నంతకాలం ఆ దివ్యమైన ఆత్మానుభూతి రాదు, అంతర్ముఖత్వం ఉన్నప్పుడే వస్తుంది. అందుకే ఇంద్రియ మనోబుద్ధిని సంయమనం చేయడమే యోగము అని కృష్ణ పరమాత్మ భగవద్గీత నిర్వచనం చేశారు. ఆ అంతర్ముఖ సాధనకి ఇవన్నీ మనకు పనికొస్తున్నాయి. సారస్వతం కూడా ఒక యోగంగానే మనకు పనిచేస్తాం. అంటే మన ఋషులు, మనకు మహాకవులందరినీ కూడా మనం మహర్షులుగా మనం భావిస్తాం కదా. ఋషి కాని వాడు కవి కాలేడు. ఆ ఋషిత్వమే కవిత్వములను కూడా అంతే వస్తుంది అంటారు కదా. సో ఋషులు, మన పూర్వ మహాకవులందరూ ఆ ఋషితులులే కదా. అవునండి. వ్యాస వాల్మీకులు వాళ్ళు స్వయంగా ఋషులు. తర్వాత నన్నయ్య తిక్కనాథులు మన తెలుగు వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళు కూడా ఆ మార్గంలో నడిచిన విశ్వనాథ సత్యనారాయణ గారు, కొపరప కవులు, తిరుపతి కవులు అందరూ అటువంటి మార్గాన్నే ఎంచుకున్నారు కదా. అయితే ఒకప్పుడు ఒక విద్యా విధానం ఉండేది, వేదమయమైన విద్యా విధానం ఉండేది. విద్యా విధానం మారటం వల్ల మన మనసుని, మన మెదడుని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదనే కూడా ఒక ప్రచారం ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజమేనండి. మీరు ఇందాక చెప్పినప్పుడు ఋషి, కవి అన్నారు. ఇక్కడ ఈ రెండు మాటలు వేదం ప్రకారంగా ఒకరినే తెలియజేస్తాయి. ఋషి దర్శనాత్, దర్శించేవాడు ఋషి. కవి క్రాంతదర్శి. రెండు కూడా దర్శనాన్ని తెలియజేస్తాయి. దర్శనం అంటే అతీంద్రియమైన ప్రజ్ఞ దర్శనం, అది కలిగిన వాడు ఋషి. అలాంటి ఋషులు చెప్పిన సత్యాల సమాహారమే మన సనాతన ధర్మం అంటే. మీరు చెప్పినటువంటి మహాకవులు ఎవరినైతే స్మరించామో వాళ్ళందరూ అటువంటి వారే. వాళ్ళ రచన చేసే దశలో వాళ్ళు ఋషులే.
ఋషితుల్యం కూడా దాటిపోయింది, ఋషులే అయ్యారు. అందుకే వాళ్ళు అంత అద్భుతమైన దర్శనాలు పొందగలిగారు. దీని వెనకాల ఆనాటి ఒక అధ్యయన వ్యవస్థ చాలా బాగుండేది, అది అంగీకరించవలసినది. భాషను అధ్యయనం చేయడం కానీ, శాస్త్రాలను అధ్యయనం చేయడం కానీ ఒక వ్యవస్థగా ఏర్పడింది పరంపరగా మనకి. అది ఇప్పుడు లుప్తమైంది కొంత మేరకు, అందులో సందేహం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకునే యోగం పోతుంది. అటువంటి వ్యవస్థ కానీ ఉన్నట్లయితే వాళ్ళ ఆలోచన ఇవన్నీ కూడా ఒక మంచి పట్టు మీద ఉంటాయి. అది లుప్తమైంది, ఒప్పుకోవాల్సింది. కానీ చిత్రం ఏంటంటే ఈ జాతి గొప్పతనం ఎప్పటికప్పుడు ప్రతి తరంలో కూడా అలాంటి మహానుభావులు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారు చాలామంది మనకు ఉన్నారు. అయితే ఎవరైతే మనం ఇప్పుడు గొప్పవారుగా చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ మీరు చెప్పిన ప్రాచీన కవులను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు. అందుకే వాళ్ళు గొప్ప వ్యక్తీకరణలు వాళ్ళ నుంచి ఆవిష్కరించగలిగారు. అంటే ఈ అనంతమైన కాలంలో, ఈ మానవ పరిణామ క్రమంలో, వేలాది సంవత్సరాల ఈ ప్రస్థానంలో ప్రతి కాలంలోనూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో కొంత ఈ జాతికి, లోకానికి, మానవాళికి, మొత్తం జీవరాశికి ఏదో ఒకటి మంచి చేసి వెళ్ళిపోతూ అందిస్తూ ఉంటారు. అవునండి, ఇది ఒక అనంతమైన ఒక ప్రయాణం. అయితే మన విద్యా విధానం గురించి అనుకున్నాం కదా. ఒకప్పుడు మామూలుగా మన భారతదేశంలో విద్యా విధానము పుస్తకాలు చదవటము, రాయటము, బట్టి పట్టడము అలా లేకుండా గురువులు చెప్తుంటే విని ధారణ చేసి ఇంటికి వెళ్ళి వల్లి వేసి మళ్ళీ చెప్పటం, ఇది ఇలా మొత్తం మెదడులోనే ఇక్కడే ధరించడం అనేదే మన విద్యా విధానంగా ఉండేది కదా. ఇప్పుడు పుస్తకాలు రాయటం, చదవటము, బట్టి పట్టడము ఇవన్నీ వచ్చినాయి కదా. దీనివల్ల మెదడును మనం సద్వినియోగం చేసుకుంటే పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది, దానివల్ల మెదడు యొక్క శక్తి కూడా తగ్గిపోతుందని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు కదా. దీంతో మీరు ఏకీభవిస్తారా, ఎలా చూడాలి? నిజమేనండి. బుద్ధికి పదును పెట్టేదే నిజమైన విద్య. అది అంటే మేధస్సుకు పదును పెట్టాలి. అందుకు ఆ విధానంలో వాళ్ళు విద్య తామైపోయేవారు. అందుకే మనం వేదమూర్తులు అంటాం. వేదమూర్తులు అంటే అర్థం వేదం తామైపోయారు. అలాంటి విద్యా విధానం మనకు ఉండేది. పుస్తకాపేక్ష లేకుండా మీరు మస్తకము, వారి సంస్కారము అంతా విద్యతోనే కూడి ఉండేది. అందుకే వారే విద్యామూర్తులుగా మారారు. అందుకే అప్పుడున్నటువంటి మన మేధావులను చూసి మార్క్స్మూలర్ అంటాడు, ఇలాంటి విద్యా వ్యవస్థ ఎక్కడే లేదు, వాళ్ళే తాము వేదం చెప్పాలంటే వ్యక్తే వేద విద్య, అందుకే వేరే గ్రంథం కాదు. అలా ఒక్కొక్కరు ఏర్పడ్డారని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మీరు అన్నట్టు వల్లి వేయడం, బట్టి పట్టడం కూడా పోయింది క్రమక్రమంగా. పరికరాల మీద ఆధారపడుతున్నారు. వాటిలో ఉంది కదా చాలు, ఇక్కడ ఉండక్కర్లేదు అంటున్నారు. ఏది కావాలన్నా వాటిని చూస్తున్నారు తప్ప బుద్ధిని జ్ఞాపకంతోనో లేదా స్మరణతోనో స్ఫురణతోనో తెచ్చుకోలేకపోతున్నారు. అంటే పరికరాల మీద ఆధారపడిపోయారు. మేధస్సు కూడా అక్కడే పెట్టిపోయింది. ఎప్పుడైతే ఏది కావాలన్న పరికరాలను వెతుకుతున్నారో ఈ పరికరం పని చేయట్లేదు, సరిగ్గా పని చేయాల్సినంత పని చేయట్లేదు. మీరు చెప్పినప్పుడు వాక్యం గుర్తొచ్చింది. శ్రీశ్రీ చెప్తారు, మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన తప్పదు అంటాడు. ఖడ్గ సృష్టిలో ఆయన మాట. అది సరిగ్గా మనకి విశ్వరహస్యాలే బయటకు వస్తాయన్నారు. కాబట్టి ఇది పరికరాలు ఆవిష్కరించడం గొప్ప విషయమే. కానీ అందరూ పరికరాల మీద ఆధారపడిపోతున్నారు. మేధస్సుకు పదును పెట్టాలి. మన పూర్వం విద్యా వ్యవస్థ మేధస్సుకు పదును పెట్టే విధంగా ఉండేది, ప్రాచీన విద్యా వ్యవస్థ. అవి తెలుసుకుని దాన్ని మళ్ళీ అమలుపరచగలిగితే విద్యా విధానంలో అది అద్భుతంగా పనిచేస్తుంది. మరొకటి, విద్యలో నైతికత చాలా అవసరం. నైతికత వల్ల ఏర్పడే క్రమశిక్షణ మేధస్సును వికసింపజేస్తుంది. నైతికత, మోరల్ వాల్యూస్ ఎంత చెప్పుకున్నా దాని యొక్క ప్రభావం మేధస్సును వికసింపజేస్తుంది. అప్పుడు ఆ మేధస్సుకు ఒక ప్రయోజనం కూడా ఉంటుంది. విశ్వశ్రేయస్సు అనే ప్రయోజనం కోసం మేధస్సు పనిచేస్తుంది. అలా నైతిక విలువలతో, ధార్మిక విలువలతో కూడినటువంటి ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థ మనకు ఉండేది. ఆ వాసన ఇప్పుడు కొంత మిగిలింది, కానీ ఆ వ్యవస్థను మనం కాపాడుకోగలిగితే మాత్రం అటువంటి అద్భుతాన్ని సాధించవచ్చు. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఋషులే, ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడా ఋషితుల్యమైన పనులు చేస్తున్నారు, కనిపెడుతున్నారు. పరికరాలు మంచిదే, పరికరాలు కనిపెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నిజంగానే మెదడును ఉపయోగిస్తున్నారు. మెదడును ఉపయోగించకుండా కేవలం పరికరాలను వాడుకోవటం వల్ల మెదడు యొక్క యూసేజ్, వినియోగం తగ్గిపోతుంది కదా. అదొక ప్రమాదకరమైన గంటిక కదా. అవునండి. పూర్వం ఒక మాట అనేవారు, వింటే మన ఊహాశక్తి పెరుగుతుంది. అదే ఎవరైనా దృశ్య రూపంలో చూపించారనుకోండి, మన ఊహాశక్తి మరి ఊహించడానికి అవకాశం లేకుండా పోతుంది. వాడే మనకు ఒక బొమ్మ చూపించేస్తాడు. దానివల్ల మన ఊహాశక్తి తగ్గుతుంది ఇక్కడ. అదే శ్రవణం అనే మనకు మొదటి నుంచి చెప్పేవారు. సరే, దృశ్య రూపంలో వచ్చేటప్పటికల్లా కొంత ఊహాబలం అవి తగ్గే అవకాశం ఉన్నది ఇక్కడ. అలా క్రమక్రమంగా ఇంద్రియాలని మనం క్రమశిక్షణతో వాడుకోవడం వేరు, విచ్చలవిడిగా వినియోగించడం వేరు. ఈ రెంటికి చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు వేదం కూడా శృతం అంటారు కదా, మనం వినటం వల్లనే కదా. విని ధారణ చేసుకొని వల్లె వేసి అలా కదా మన జ్ఞానం. వేదం అంటే జ్ఞానమే కదా, సర్వజ్ఞ భారతీయమైన జ్ఞాన సంపద అంతా
వేదంలో ఉంది. ఆ వేదం గురువు చెబుతుంటే వినటం, గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ వేసుకోవడం, అర్థాలు విశేషాలు తెలుసుకోవడం, అలా అలా ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని వాళ్ళు ఆ రంగంలో పనిచేయడం, వాళ్ళు ప్రసిద్ధులు అవ్వటం, లోకానికి ఉపయోగపడటం, ఇలా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. సో అటువంటిది మళ్ళీ అటువంటి వాతావరణం మళ్ళీ తిరిగి రావాలని మీరు అంటున్నారు. అవునండి. అయితే మన విద్యా వేదాలు వేదమయమైన జ్ఞానం అంతా కూడా సంస్కృత భాషలో నిక్షిప్తమై ఉన్నది. ఇప్పుడు ఆ భాష ఇప్పుడు యూసేజ్ కూడా లేదు కదా. ఎలా ఇప్పుడు వేదమే సంస్కృతము ఇవి కాకుండా ఇతర భాషలు కూడా ఉన్నాయి. మన పూర్వం ఏ విద్య అయినా పుస్తకాల్లో ఉన్నప్పటికీ కూడాను అది ధారణా రూపంలో రావాలి. బుద్ధికి భగవంతుడు అనేక శక్తులు ఇచ్చాడు. ప్రతిభ, ధారణ, మేధ, ప్రజ్ఞ అనేక పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క, ఇదంతా బ్రెయిన్ ఫ్యాకల్టీస్ అనుకోవచ్చు. ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి దానికి. అది ఏ భాషలోనే వినియోగించు. మన మాతృభాషల్లో కూడా, దేశీయ భాషల్లో కూడా అటువంటి అధ్యాపనలు జరిగాయి. దానివల్ల వీటిల్లోనూ అద్భుతమైన విషయములు ఉన్నాయి. పైగా ఒక వేదం సంస్కృత భాష వేరు, కావ్య సంస్కృతం వేరు ఉంది కదా. ఈ కావ్యాలు కూడా మన వాళ్ళు నేర్చుకునే పద్ధతి, కావ్య నేర్పే పద్ధతి కూడా ఉండేది. అన్వయము, దండాన్వయము, ప్రతిపద, తాత్పర్యం అలాగా నేర్చుకునేవారు. కావ్య సంప్రదాయం కూడా గురుముఖతగానే నేర్చుకునేవారు. అవి వేదములు కాకపోయినా కావ్యాన్ని కూడా ఆ సంప్రదాయంతో నేర్చుకోవడం వల్ల ఇంకా పరిశీలిస్తే ఆనాటి అనేక విద్యలు ఇలాగే నేర్చుకునేవారు. వేదం మాత్రమే కాకుండా వేదానికి శృతి అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఋషులకు అది శ్రవణంగా తెలిసింది. వాళ్ళ అతీంద్రియ ప్రజ్ఞ వికసించితే శబ్దరూపమైన భగవంతుడు వాళ్ళకి గోచరించాడు. ఆ శబ్దరూపమైన భగవద్గోచరమే వాళ్ళు ముందు విన్నారు కనుక దాని పేరు శృతి. తర్వాత వాళ్ళ నుంచి శిష్య పరంపరగా శృతి అయ్యింది. అది వేద సంప్రదాయం. కానీ భారతదేశంలో అన్ని విద్యలు శృత సంప్రదాయంతోనే వచ్చాయి, శ్రవణ సంప్రదాయంతోనే వర్ధిల్లాయి. పుస్తకం ఆధారంగా ఉన్నప్పటికీ కూడా వీరు దానిగా మారిపోవడానికి కారణం ఈ శ్రవణ పరంపరలో. మన భారతీయమైన విధానంలో జ్ఞానం అనేది దర్శనం ద్వారానే జరిగేది అనేది కూడా అంటారు కదా. దర్శనం అంటే అనుభవం అండి. ప్రధాన దర్శన శబ్దానికి అనుభవం కనుక ఈ అధ్యయనం అంతా అనుభవ రూపంగా రావడమే దర్శనం. మెదడు యొక్క వికాసమే కదా అది. అవునండి. ఒక గొప్ప ఆలోచన, అనుభవం రాదు కదా. అదే వికాసం, అదే అనుభవం, అదే దర్శనం.